వరలక్ష్మి సుధా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి, "ఏంటి వరలక్ష్మి, నా పిల్లల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? నా పిల్లల్ని ఎలా పడితే అలా ఎందుకు అలా తిప్పుతూ ఉన్నావు? అక్కడికి ఇక్కడికి ఇంట్లోనే ఉండి వాళ్ళు ఆడుకుంటారు కదా చక్కగా. నా పిల్లల్ని అక్కడికి ఇక్కడికి ఎందుకు తిప్పుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "ఎక్స్‌క్యూజ్ మీ విష్ణు గారు, నా పిల్లలు అనకండి, నాకు కూడా పిల్లలే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. "ఏంటి అమ్మా, నాన్న మళ్ళీ తగువులాడుకుంటున్నారు" అని చెప్పేసి అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ పిల్లల్ని చూసి, "పదండి పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఎక్కడికి వెళ్ళేదే లేదు, మేము ఆ ఇంటికి రాదలుచుకోలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి వరలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పిల్లల్ని నా ఇంటికి తీసుకొని వెళ్ళనివ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "లేదు లేదు, మీకు మాత్రమే పిల్లలు కాదు, నాకు పిల్లలే. నా పిల్లలు ఇక్కడి నుండి ఎక్కడికి రారు. నేను పిల్లలు ఇక్కడి నుండి ఇక్కడే ఉండదలుచుకున్నామని" చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం, "మేము వచ్చేదే లేదు" అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.